ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 24వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 24వ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, వ్యయస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీకు ఈరోజు ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా కొన్ని అనుకోని సమస్యలు మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మిమ్మల్ని కావాలని టార్గెట్ చేసి, మిమ్మల్ని కావాలని నిందల పాలు చేయడానికి మీ బంధువర్గం ప్రయత్నం చేస్తుంది. మీరు వాళ్ళు ఏ మాట అన్నా సరే ఓర్పు సహనాలతో ఉంటే అక్కడితో ఆ సమస్య వదిలిపోతుంది. వారు ఏదో అన్నారని మీరు కూడా ఏదో మాట అంటే కనుక అక్కడ సమస్య స్టార్ట్ అవుతుంది. దానివల్ల మీ యొక్క బంధు విద్వేషాలు పెరిగిపోతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు చేయని పనికి మీరు నిందలు పడటం, మీకు ఏ వ్యవహారంలోని సంబంధం లేని విషయాల్లో మిమ్మల్ని నిందితులుగా దూషించటం, లేకపోతే మీరు నిందితులుగా మారి అవమానాలు పొందటం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు ఈ రోజున ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకండి. ఇతరుల విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పాలు పంచుకోకండి. మీకు వ్యక్తిగతంగా వాళ్ళు ఎంత ఆప్తులైనా సరే వాళ్ళ విషయాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ పనేదో మీరు చేసుకోండి తప్పించి ఇతరుల గురించి ఆలోచించే ప్రయత్నం మీరు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే మీరు మంచిగానే వెళ్తారు, కానీ మీకు అంతా కూడా అది వ్యతిరేకంగా నెగిటివ్గా వస్తుంది. దానివల్ల మీరు నిందల పాలవడానికి, మాటలు పడడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. బంధువులతో, మిత్రులతో చాలా జాగ్రత్తగా మెలగండి. ఓర్పు సహనాలతో మెలగండి. ఎట్టి పరిస్థితిలో కానీ వాళ్ళతో వాదాలు కానీ, ఘర్షణలు కానీ, గొడవలకు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దిగకండి. అలాగే ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది, కాకపోతే ఖర్చులు విపరీతంగా బాగా పెరిగిపోతాయి. ఈ విపరీతంగా పెరిగిపోవటం వల్ల మీరు ఖర్చులు అదుపు చేసుకోలేని స్థితికి వెళ్తాం జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేపట్టిన కార్యక్రమాల్లో కానీ, మీరు చేపట్టిన పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు రావటం, సమస్యలు రావటం, ఏదో కారణం చెప్పినది కాలాతీతం అయిపోవటం, ఆలస్యం అవ్వటం, ఇలాంటివన్నీ కూడా జరగటం వల్ల మీరు ఒక రకమైన మానసికమైన అనారోగ్యానికి గురవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా కూడా ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా మంచి ఫలితాలు రావటం లేదు, మనం ఇంత ఇతరుల కన్నా మనం ఎంతో బాగా ఉంటున్నా కూడా మనకి సత్ఫలితాలు రావటం లేదని ఒక బాధ మిమ్మల్ని వేధిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రయాణాలు ఆలస్యం అవటం, వేళకి బస్సు రాకపోవటం, వేళకి ఆహార పానీయాలు లేకపోవటం, ఇలాంటివన్నీ జరగటం వల్ల ఆరోగ్యం కూడా క్షీణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో మెలిగేటప్పుడు సంయమనం పాటించండి, ఓర్పు పాటించండి. అలాగే సాధ్యమైనంత వరకు ఈ రోజంతా కూడా మౌనంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు
చదువు మీద శ్రద్ధ పెట్టాలి, చదువు మీద ఏకాగ్రత పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క ఏకాగ్రతను ఇతర వ్యాపకాల మీద ఉంచకూడదు. ఒకవేళ ఉంచితే కనుక ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలు పొందలేరు, మీరు ఆశించిన మార్కులు కూడా మీకు రావన్న విషయాన్ని విద్యార్థులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్య విషయంలో కూడా, వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వ్యక్తిగత ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు కానీ, ఇతర శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి సమస్య వచ్చినప్పటికీ కూడా దాన్ని ధైర్యంతో ఎదుర్కోవాలి తప్పించి వేరే విధంగా ఆలోచించకూడదు. వేరే విధంగా ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా సమస్యలు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఇతరత్ర విషయాలు, మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, మీరు చేస్తున్న పనులు కానీ చిత్తశుద్ధితో పనిచేయాలి, ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి, అలాగే నిబద్ధతతో పనిచేయాలి. అలా చేయటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఎంతో కొంత సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో, స్త్రీలు ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, ఓర్పుతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు మీ యొక్క దైనందిన వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించడం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాలి, ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి, డబ్బుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి, వాహనాలు నడిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఇలా ఒకటేమిటి ప్రతి దాంట్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి బియ్యాన్ని నానబెట్టి ఆవుకు పెట్టండి, చంద్ర జపం చేయండి, అలాగే శివునికి అభిషేకం కానీ అర్చనాది కార్యక్రమాలు కానీ నిర్వహించండి. అలాగే ఖచ్చితంగా కూడా మరి వీలైతే మీరు శివాలయంలో దీపారాధన చేయడం వల్ల కూడా మీకు అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.